వచనం నుండి కిందకి చదువుకుంటా వెళ్దాం. మనందరికీ బాగా తెలిసిన మంచి వాగ్దానాలు అక్కడ ఉన్నాయి. కానీ నేటి దిన నా వాగ్దానాల నుంచి దేవుడు ఏమి మాట్లాడాలని ఉద్దేశించాడో చూద్దాం. నీవు బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలయకయుండును, నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడయ్యుండును. మరొకసారి అదే మాట చదువుదామా? నేను మోషేకి తోడై ఉండునట్లు. అందరం కలిసి చెప్దామా మాట? నీకును తోడయ్యుండును. మోషేకి తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉండును గాక. ఈ రోజున దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్న శక్తిని మనం చూడబోతా ఉన్నాం. ద మైటీ పవర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడిన శక్తి ఎటువంటిదో ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడని ఉద్దేశించాడు. అంటూ ఉన్నాడు, నేను మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నానో నీకు కూడా నేను అదే రీతిగా తోడై ఉన్నాను అని అంటున్న మాట ఎవరితో అనంటే, మోషే తరువాత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుటకు ఎన్నిక కాబడిన యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను అననంటానికి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అననంటానికి చాలా తేడా ఉన్నది. మునుపటి అధ్యాయాలన్నింటిలో కూడా, మునుపటి పుస్తకాల్లో చూస్తే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని నేను అని అంటూ ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని అనట్లేదు, కానీ నేను మోషేకు తోడై ఉన్నట్లనని మోషేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ. ఎందుకని మోషేను అక్కడ జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనంటే, దేవుని దృష్టిలో మోషే ఒక ప్రత్యేకత కలిగిన వాడిగా ఉన్నాడు. ఎంతటి ప్రత్యేకత కలిగిన వాడు అనంటే, కొన్ని లక్షల మంది ఐగుప్తు రాజ్యంలో నుంచి తప్పించుకొని బయటపడాలని చాలా ఆశపడి ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కానిది కొన్ని లక్షల మంది చేసే ప్రయత్నం విఫలమైంది, కానీ ఒక్కడు చేసే ప్రయత్నం మాత్రం సఫలమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కడు నువ్వు ఎందుకు కాకూడదు అంటాను ఈరోజు నేను. కొన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తే ఆ యొక్క రాజ్యంలో నుంచి, రాజ్యాధికారంలో నుంచి, ఆ బానిస బ్రతుకులో నుంచి, ఆ కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి బయటకు రాలేని వారు ఒక్కడు తీసుకొచ్చాడు బయటికి ఆ లక్షల మందిని కూడా. మోషే ఎందుకనంత ప్రత్యేకమైన వాడు అయ్యాడు అనంటే, మనమే ఆ స్థానంలో ఉంటే, మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడు ఎప్పుడైనా ఒక వాగ్దానాన్ని మనకు తెలియజేసినప్పుడు, ఆ వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందా అని చూస్తూ ఉంటాం. దేవుడు మోషేని పిలిచి అన్న మాట ఏమిటనంటే, మోషే, నా ప్రజలనబడిన వారు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకును బ్రతుకుతూ వెట్టి చాకిరిని చేస్తూ ఉన్నారు గనక నా వాగ్దానాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. వారి పూర్వీకులతో ఉన్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రజలు అనబడిన వారిని ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించాలని అనుకుంటున్నాను కనుక నీవు వెళ్ళి ఫరోతో మాట్లాడు అని అంటున్నాడు. ఫరో is the name is that is not the name of the king, that is the designation. మనం రాజు అని ఎలా పిలుస్తున్నామో ఫరో అధికారపు పేరు అది. వెళ్ళి ఆ ఫరోతో మాట్లాడు అని అంటా ఉన్నాడు దేవుడు. మోషే అంటున్నాడు, అయ్యా, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి రాజ్యాధికారంగా దేశాధినేతతోటి సామాన్యమైన గొర్రెలు కాసుకునేవాడిని నేను, మంద మేపేవాడిని నేను వెళ్ళి అక్కడ మాట్లాడాలా అని అంటే, నువ్వే వెళ్ళాలి మోషే అని అంటా ఉన్నాడు. సరే, ఫస్ట్ టైం వెళ్ళాడు. దేవుడు చెప్పాడుగా మోషేకి, దేవుడే మోషేని వెళ్ళమని చెప్పాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. మరి దేవుడు చెప్పినప్పుడు, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని విడిపించు అని చెప్పినప్పుడు ఆ రాజు విడిపించలేదుగా. దేవుని మాట అక్కడ నెరవేర్చబడిందా? మరలా తిరిగి వెనక్కి వచ్చాడు. ప్రభువా, ఇదిగో రాజు ఎలాగ అంటున్నాడయ్యా, విడిచిపెట్టట్లా, ఏం చేయమంటానంటే, మరలా వెళ్ళు, ఈసారి వెళ్ళినప్పుడు సూచక్రియలు చేయి అంటున్నాడు. సూచక్రియలు చేస్తూనే ఉన్నాడు. అవతల వాళ్ళు కూడా అదే సూచక్రియలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ తలంచుకుని వెనక్కి వచ్చాడు. మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు మరలా వెళ్ళు అంటున్నాడు. మోషే ఎందుకనక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుని దృష్టిలో సంపాదించుకున్నాడు అని అంటే,
ఎన్నిసార్లైనా దేవుని మాటకు లోబడి చేయటానికి ఇష్టపడ్డాడు గనుక ఒక మాటను చెప్పి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. మోషే దేవుని దృష్టిలో బాగా లోపరచబడిన వాడిగా ఉన్నాడు, విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. 1కి 10 మార్లు ఆ రాజు దగ్గరికి, ఫరో దగ్గరికి తిరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు చేయమన్న ప్రతి పనిని చేస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను అక్కడ చేరవేస్తూనే ఉన్నాడు. అందుకు లోబడినందుకు గాను దేవుడు ఏం చేశాడు తెలుసా? కొన్ని లక్షల మంది ఆ వ్యక్తికి లోబడేలాగా చేశాడు. కొన్ని లక్షల మంది మోషే దగ్గర ఉన్నట్లుగా చేశాడు. మోషే గొప్పదనం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథం అంతటిలోనూ కూడా ప్రవక్తలు అనబడిన వారు ఉన్నారు, దర్శనాలు చూసేవారు ఉన్నారు, ప్రవచనాలు ప్రవచించేవారు ఉన్నారు. కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ముఖాముఖిగా మాట్లాడు. దేవుడు అంటా ఉన్నాడు, నాతో ముఖాముఖిగా మాట్లాడినవాడు మోషేనే. ఎంత ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్నాడు. మోషే ఇజ్రాయేలుకు నాయకుడిగా ఉన్నాడు కాబట్టే ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. మోషే ఇజ్రాయేలుకు నాయకుడిగా ఉన్నాడు కాబట్టే వారి ఆకలి తీర్చబడింది, పూరెళ్ళు కురిపించబడ్డాయి, అగ్నిస్తంభం అడ్డొచ్చింది, మేఘస్తంభం అడ్డొచ్చింది. వారందరూ అయ్యా మేము చచ్చిపోతున్నాం అని అంటే వారందరి పక్షంగా సర్పాన్ని పైకి ఎత్తి వారందరి శాపాన్ని కొట్టివేసిన వాడుగా మోషే ఉంటా ఉన్నాడు. ఎంత పవర్ఫుల్ మ్యాన్గా మోషే చేయబడ్డాడయ్యా అని అంటే అందరిలో ఒకటిగా కాదు, కానీ ఒక ప్రత్యేకమైన శక్తిమంతుడిగా దేవుడు మోషేను చేశాడు. నేను అంటాను, మోషే వాజ్ బోర్న్ నాట్ టు బి డిఫీటెడ్ బట్ టు డిఫీట్ ది ఎనిమీ. మోషే ఎందుకు పుట్టాడు అని అంటే శత్రువు చేతిలో ఓటమిని చూడటానికి కాదు, శత్రువును చావు దెబ్బ కొట్టడానికే మోషే పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. అది ఎటువంటి ప్రణాళిక అని అంటే ఎంతటి శత్రువునైనా సరే ఛేదించి జయించగలిగిన శక్తి చేత దేవుడు మనల్ని నింపే కృప ఇచ్చాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, మన ఆత్మీయస్థితి మన గతిలో ఏమైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చే శక్తి ఏంటనంటే ఎదురాడుతున్న ప్రతి పరిస్థితిని జయించగలిగిన ఉజ్జీవకరమైన శక్తినే దేవుడు మనకిచ్చాడు. అంటున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పిరికిగలిగిన ఆత్మ నేను ఎవరికి కూడా ఇవ్వలా. ఆమేన్. పిరికిగలిగిన ఆత్మ ఎవరికి ఇవ్వలా. ఈవెన్ దో వీఆర్ బిన్ ఫియర్డ్, అయినా మనం భయపడుతూనే బ్రతుకుతా ఉన్నాం. ప్రతి పరిస్థితిని చూసి వణుకుతానే ఉన్నాం. రేపు ఎన్న పరిస్థితి, ఈరోజు ఎన్న పరిస్థితి, ప్రతిదానికి భయపడుతూనే ఉంటున్నాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. మరి మోషేకు తోడై ఉన్న దేవుడు మోషే జీవితంలో చేసిన అద్భుత కార్యాలన్నీ మన జీవితంలో జరిగించాలా దేవుడు. కొన్ని లక్షల మందికి మార్గదర్శకంగా ఉన్నటువంటి మోషే, కొన్ని లక్షల మంది ఆకలిని తీర్చిన మోషే, కొన్ని లక్షల మందిని కాలబలాన్ని ఒంటి చేతి మీద నడిపించగలిగిన మోషే, కొన్ని లక్షల మందిని ఎర్ర సముద్రం పాయలుగా చేసి అందులో నుంచి నడిపించగలిగిన శక్తివంతుడిగా దేవుడు మోషేని ఉంచాడు. ఏ ఆయుధం వాడాడండి మోషే? ఏమీలే, చేతిలో ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు అంతే. అది కూడా ఏ కర్ర? గొర్రెలు కాసే కర్ర, మందలు కాసే కర్ర ఒకటి ఉంది. ఆ కర్రను తీసుకుని బయలుదేరాడు అంతే. దేవుడు అంటున్నాడు, నీకు కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాం? మోషే చేతిలో కర్ర ఉంది, కర్రను పట్టుకున్నాడు అంతే. దెబ్బకెళ్ళి ఎర్ర సముద్రాన్ని సహితం పాయలు చేశాడు. బండను కొట్టగా నీళ్లు వచ్చేసినాయి బయటికి. అదే చెయ్యి పైకెత్తగానే పూరెళ్ళు గురిసినాయి, మన్నా గురిసింది, లక్షల మంది ఆకలి తీర్చబడింది. ఈరోజు మనం ఎవరిని పట్టుకుంటున్నాం? దేన్ని పట్టుకుంటా ఉన్నాం? మనం చాలాసార్లు మన అవసరాల కొరకు ప్రజల్ని పట్టుకుంటా ఉన్నాం, అధికారులు పట్టుకుంటా ఉన్నాం, రకరకాలుగా అనేకమైన వాటిని పట్టుకుని మనము వ్రేలాడుతూ ఉన్నాం. కానీ పట్టుకోవలసిన దానిని పట్టుకోవట్లా. నేను అంటాను, మోషే చేతిలో బాహ్యంగా కర్ర ఉంది, మన దగ్గర కనబడని విశ్వాసం ఉంది. ఆమేన్. కనబడిన విశ్వాసం ఒక ఆయుధం. వాక్యం ఏమంటుందని అంటే, విశ్వాసం అంటే కేజీల లెక్కనే ఒక్కర్లా, ఆవగింజ ఉంటే చాలంట. ఆవగింజ తోటలనే వేయగలిగిన కొండను సహితం మూవ్ అవుద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు కొన్ని తోటలు వేయొచ్చంట. అంతటి కొండను సహితం కదల్చమంటే కదల్చబడగలిగినంత ఉందంట. అంటే దేవుడు ఆ విశ్వాసం ఎక్కడ ఉంచాడు? కనబడకుండా నీలోనే ఉంచాడు. మరి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని అన్నప్పుడు ఎన్నిసార్లు విశ్వాసానికి మూల కారణంగా జీవించావు? విశ్వాసపు క్రియలు నీలో ఎంతవరకు కొనసాగుతూ ఉన్నాయి?
మోషే ఎదుట ఏ ద్వారము తెరవబడి లేదు, కానీ మోషే నడుస్తూ ఉన్నప్పుడు ద్వారాలు తెరుచుకుంటూ వెళ్ళాయి. వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అన్నారు. విశ్వాసం ద్వారా మనము నడవాలి. కంటికి కనబడుతున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అంచనాలు వేయకూడదు. దేవుని దృష్టి మన పట్ల మరొక రకంగా ఉంటుంది. దేవుని దృష్టి మన పరిస్థితుల పట్ల మరొక రకంగా ఉంచబడుతుంది. అందుకనే దేవుడు మోషేను ఆ రీతిగా ఎన్నుకున్నాడు. మోషే నడుచుకుంటూ వెళ్ళే కొద్ది ద్వారాలు తెరవబడతా ఉన్నాయి. ఒకవేళ మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళకపోతే ఎర్ర సముద్రం పాయలు, మోషే ఆ బండను కొట్టకపోతే ఆ బండలోంచి నీళ్లు వచ్చేవి కావు. మోషే ఆ ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తకపోతే ఆ ప్రజలందరూ కూడా నాశనం అయిపోయేవారు. నేను అంటాను, పాత నిబంధన గ్రంథంలో మోషేను చూపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు స్థానాన్ని అక్కడ చూపించాడు. ప్రజలు బంధించబడి ఉండగా వారిని విడిపించుటకు గాను యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయన ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. వారందరినీ విడిపించి బయటికి తీసుకొచ్చాడు, రక్షించాడు. బాప్తిస్మాలు పొంది మనం అందరం రక్షింపబడిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? పరలోక రాజ్యం వైపు మనం ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాం. ఆ దారిలోని దేవుడు మనకు కలిగిన బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఎక్కడలను బట్టి అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తూ ఉండగా స్టిల్ మనం ఎట్లా ఉంటున్నామంటే ఇజ్రాయేలీలు సనుగు కొనిన రీతిగా మనం ఉంటా ఉన్నాం. ఇంకా దేవుడు నా జీవితంలో ఇది చేయలా, నేను ప్రార్థన చేసినా నా జీవితంలో జరగట్లా, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, ఈ పలానా ప్రార్థనలో పాల్గొన్నాను, అయినా నాకు ఇది జరగట్లేదు అని దేవుని మీద నెపం వేసేవారిగానే ఉంటున్నాను తప్ప మోషే వలె ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి పట్టుదల కలిగిన ప్రార్థన చేయలేకపోతాం. పట్టుదల కలిగిన ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇక్కడ మోషేతో, ఇక్కడ యెహోషువతో దేవుడు అంటున్న మాట ఏంటనంటే, నేను మోషేకి తోడై ఉండినట్లుగా నేను నీతో కూడా తోడై ఉంటాను అన్నాడు. మోషేకి తోడై ఉన్న దేవుడు ఈరోజు మనకు కూడా తోడై ఉంటున్నాడు. ఎక్కడెక్కడ అంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలంలోనూ నా దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీవు కూర్చున్న ప్రతి స్థలంలోనూ నా దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీ చదువుల్లో దేవుడు తోడై ఉంటున్నాడు. నీ ఉద్యోగంలో దేవుడు తోడై ఉంటున్నాడు. నీ ఆరోగ్య విషయాల్లో దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. సమృద్ధినిచ్చే విషయంలో దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీ కష్టాల్లో దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీ నష్టాల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ హృదయం బాధగా ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. నీ కుటుంబం చిన్న విచ్ఛిన్నమైపోతుండగా నీ దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీ బిడ్డల విషయంలో నీ దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మోషేకి తోడయ్యాను, నేను నీకు కూడా తోడయ్యాను అంటున్నాడు. నాకు ఆ సందర్భం అంతా చదివిన తర్వాత ఒకటే నా బుర్రలోకి వచ్చింది. ఏంటో తెలుసా? మోషేతో పాటుగా దేవుని ప్రసన్నత ఉన్నది. మోషేతో పాటుగా దేవుని ప్రసన్నత వెంబడించింది. ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టలా. అందుకనే మోషేని చూపిస్తున్నాడు యెహోషువకి. మోషే ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా చాలా మంచి నాయకత్వంలో నడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు. అద్భుతమైన నాయకత్వం, అది మామూలు నాయకత్వం కాదు. అప్పట్లో ఏ విధమైన గవర్నమెంట్ ఉందనేనండి అన్ని లక్షల మందిని అంత జాగ్రత్తగా నడిపించడానికి? ఏ రేషన్ ఉందని అంతమంది ప్రజలకి ఆహారం పెట్టడానికి? ఏ విధమైన రీసోర్సెస్ ఉన్నాయి? అసలు అడవుల గుండా ప్రయాణించారే, ఎడారి గుండా ప్రయాణం చేశారే, అసలు అక్కడకు రాని అవసరం ఎక్కడ కూడా పుట్టనటువంటి ప్రదేశాల్లో వారు నడుచుకుంటా తిరిగారే. అయినా ఎక్కడ కొదువ లేని వారిగానే వారు ఉన్నారు. దేవుడు ఆ రీతిగా పోషించాడు. కొదువ లేని వారిగానే వారు ఉంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మోషేతో దేవుని ప్రసన్నత ఉన్నది గనుక. మంచి గైడెన్స్లో నడిపించబడుతున్న ఈ ఇజ్రాయెల్ ప్రజలకి ఒక ఊహించని పరిణామం ఎదురైంది. అదేంటో తెలుసా? దేవుడు అంటా ఉన్నాడు మోషేని పిలిచి, మోషే నీకు టైం అయిపోయింది, నువ్వు పైకి వచ్చి అంటున్నాడు. మోషే నీ టైం అయిపోయింది, నువ్వు కొండ మీదకి వచ్చి. కొన్ని 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నడిపించిన మోషే మరికొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ వాగ్దాన భూమి దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, మోషే నాకు నువ్వు కావాలి, నువ్వు కొండెక్కి అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక దిగ్భ్రాంతి మొదలైంది.
ఏంటి ఆ దిగ్భ్రాంతి అని అంటే, ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన ఒక మంచి శ్రేష్టమైన నాయకుడు ఇక మీదట లేడు. వారు ఊహించలేదు అసలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తాము అని. బయటకు వచ్చిన తర్వాత వారు ఊహించలేదు 40 సంవత్సరాలు వాళ్ళు కాల్బాళ్ళను నడుస్తారు అని. వారు ఊహించలేదు ఎక్కడా కూడా ఏమీ లేకోకుండానే మేము సమస్తాన్ని పొందుకుని భోంచేసి హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటాము అని. ఊహించని పరిణామాల్లోనే వచ్చారు. ఇప్పుడు కూడా ఊహించని పరిణామమే ఎదుర్కొంటున్నారు. అదేంటనంటే, మోషే అనబడిన నాయకుడు ఇక మీదట లేడు. సాఫీగా వెళ్ళిపోతున్న మన బ్రతుకులో కూడా అనేక సార్లు ఇలాగే ఊహించనివి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మనమే చాలా రకాలైన ఈఎంఐలు కట్టుకుంటా, వారపు చీటీలు కట్టుకుంటా, నెలవారీ చీటీలు కట్టుకుంటా, రకరకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందుల కూరుకుపోయి ఉండగా అనుకోకుండా ఏదో ఒక అనారోగ్యం వచ్చి మీద పడద్ది. ఊహించని ఆర్థిక ఇబ్బంది, ఏం చెయ్యాలో అర్థం కాదు. ఒక్క నెల డీల పడితే చాలు మొత్తం ఈఎంఐలన్నీ ఆగిపోతాయి, చీటీలన్నీ ఆగిపోతాయి, వాళ్ళందరూ ఫోన్లు, టెన్షన్. పిల్లడు బాగా చదువుకుంటున్నాడు కదా అని అనుకుంటాం, మధ్యలో ఏదో వార్త వినబడతా ఉంటుంది. ఊహించని పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఒకటే ఏంటో తెలుసా, మనము దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం కలిగిన వారంగా ముందుకి కొనసాగుతూ ఉంటామో దేవుడు ఒక్కొక్క ద్వారాన్ని తెరుచుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అదే కావాల్సింది. చూద్దాం ఇక్కడ, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి. రెండో వాగ్దానం ఇక్కడ ఏమనుందంటే, నిన్ను విడువను. మొదటిది మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటానని అంటున్నాడు. రెండవది నిన్ను నేను విడువను అని అంటున్నాడు. ఎందుకని విడువడు ఆయన? మనం కూడా మన బిడ్డల్ని, ఇప్పుడు ఎందుకు మా పిల్లలే ఉంటారు, సెలవు వచ్చింది అంటే చాలు ముందు స్కూల్లో అడుగుతాం, ఏమో సెలవు ఎందుకు ఇచ్చారు అని. ఎందుకని? ఒక్క పూట ఇంట్లో పిల్లలుంటే వారం రోజుల్ని సర్దుకోవాలి. మొత్తం ఇల్లంతా ఎంత దారుణంగా తయారవద్దు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, అరే నాన్న మీ పిల్లల్లాగా కదరా నేను, అసలు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నా కవత హస్తాల్లో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను అంటున్నాడు. ఎందుకని ఆయనకు అంత ప్రేమ మన పట్ల, ఎందుకని ఆయన మనల్ని విడిచిపెట్టను అని అంటున్నాడు అంటే, ఆయన స్వరూపం ముందు మనల్ని చేసుకున్నాడు గనక, ఆయన పోలికలో మనం చేయబడ్డాం గనక. నరమాతృమైనప్పటికీ కూడా ఆయన పోలికల చేత మనం ఉండి తిరిగి మరలా ఆయన దగ్గరికే మనం చేరాలని ఆశపడుతున్నాడు గనక విడిచిపెట్టక ఆయన ఇప్పుడు మనతో పాటు తోడుగా ఉంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను తృణీకరించావా, తిట్టుకుంటున్నావా, వదిలేసావా, ప్రార్థన చేయకుండా మానేసావా, అయినా నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటానని అంటున్నాడు. నేను అంటాను, 400 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు అందరూ కూడా బానిస బ్రతుకుతూ ఉంటే దేవుడు లేడంటారా? స్టిల్ గాడ్ ఎగ్జిస్ట్. దేవుడు ఉన్నాడు. కానీ ఎందుకని వారిని రక్షించలేదు అని అంటే, వారిలో నుండి తిరిగి మరలా దేవుని వైపునకు మరల్చబడిన గుంపు లేదు గనక. 400 సంవత్సరాలుగా వారు దేవుని మరచిన వారిగా ఉన్నారు గనక, ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని స్మరణ చేయకుండా, ప్రార్థన చేయకుండా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు కనుక, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు ప్రే ఫ్రమ్ ద లాక్స్ ఆఫ్ పీపుల్. ఆ లక్షల మంది ప్రజల నుంచి ఏ ఒక్కడైనా నాకు ప్రార్థన చేయకపోతాడా, నాకు సహాయం చేయమని ఎవరైనా నన్ను అడగకపోతారా, ఏ ఒక్కరి ఆర్తనాదమైనా నాకు వినబడకపోతుందని చెప్పి గాడ్ ఈజ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్. ఆయన అలాగే ఆగి ఉన్నాడంట. 400 సంవత్సరాల తర్వాత ఆయన చెవులకు ఒక చిన్న మంచి మనవి వినబడింది. అయ్యా, మా చేతుల్లో ఏమీ లేదు, మేమేమీ చేయలేకపోతా ఉన్నాం. 400 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఇక్కడి నుంచి బయట పడాలనేసి ఈ భయంకరమైన శోధనలో నుంచి, ఈ బాధలో నుంచి, ఈ నష్టంలో నుంచి, ఈ కరువులో నుంచి, నాకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి బయటపడాలని అనేక సంవత్సరాలుగా చాలా కష్టపడుతూ ఉన్నాం, చాలా ప్రణాళికలు సిద్ధపరచుకుంటూ ఉన్నాం, అనేక మందితో మేము మాట్లాడుతూ ఉన్నాం, అనేక ప్రదేశాలకు మేము వెళుతూ ఉన్నాం. మా స్వశక్తి మేము ప్రయాస పడుతూనే ఉన్నాం తప్ప మాకు అందులో నుంచి విడుదల అనేది దొరకట్లా. ఇప్పుడు మాకేం కావాలో తెలుసా? మాకు మించిన శక్తి ఒకటి మాకు కావాలి. మాకు మించిన శక్తి ఒకటి మాకు కావాలి. అది ఏం చేస్తుందో తెలుసా? మాలోనికి ప్రవేశించినప్పుడు ఏ ద్వారమైనను సరే పగలగొట్టుకుని వెళ్ళగలిగిన శక్తిని మేము పొందుకుంటాం. ఎప్పుడైతే ఈ మాట వినబడిందో అప్పటికే దేవుడు అక్కడ మోషేని రెడీ చేస్తా ఉన్నాడు.
మోషేకి కూడా అర్థం కాని ప్రణాళిక ఏంటంటే 40 సంవత్సరాలు ఫుల్గా బ్యాటిల్కి ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. యుద్ధానికి సంబంధించిన ప్రతి నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని సంపాదించేసుకుని చక్కగా రెడీగా ఉన్నాడు. అనుకోని ట్విస్ట్ తగిలింది. అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ పారిపోయిన తర్వాత అక్కడ ఏమన్నా పోనీ ఏమంటారు దీన్ని ఎక్సర్సైజ్లు ఏమైనా చేయించుకున్నాడా? ఉన్నవాళ్ళు ఏమైనా ఆర్మీ ఏమైనా తయారు చేశాడా? అక్కడ ఏమైనా టాక్టికల్ ప్రాక్టీస్లు ఏమైనా పెట్టాడంటే ఏది పెట్టలా. మోషే పారిపోయిన తర్వాత చేసిన పని ఏంటంటే అసలు సంబంధం లేని పని చేశాడు. అక్కడ అసలు సంబంధమే లేని పని, తన ప్రొఫెషన్కి సంబంధమే లేని పని. ఏంటది? మందలు గాయటం. ఎలాగని మా అమ్మ అంటాడు, అరే నాన్న ఇప్పుడు దాకా నువ్వు ఏడబడ్డావో ఏం చేసావో నాకు అనవసరం, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు చేయాల్సింది లేనంటే మందల మేపు అని అంటా ఉన్నాడు. ఇదేంట్రా బాబు, ఇన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్న విద్య ఏంటి? కత్తి సాము నేర్చుకున్నాను, కరసాము నేర్చుకున్నాను, ఎలా జయించాలో సర్వ విద్యా ప్రావీణ్యుడిగా నేను ఉంటా ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది? ఇది అంటారు చూడండి, సముద్రం అంతా ఈది ఒడ్డుకొచ్చి అట్టగైపోయింది ఇక్కడ మోసే పరిస్థితి. 40 సంవత్సరాలు ఒక బలమైన ప్రావీణ్యతను పొందుకున్నటువంటి మోసే ఇప్పుడు దేనికి వచ్చాడయ్యా అని అంటే మందలు గాయడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు నేర్చుకున్న దేని కొరకయ్యా అని అంటే ఒక రాజ్యాన్ని రక్షించడానికి కాదు, తన ప్రజలను రక్షించుకోవడానికి కాదు. దేని కొరకు వచ్చాడంటే అక్కడ మామ దగ్గర ఉన్న మందని రక్షించుకోవడానికి వచ్చినట్టు అందు పరిస్థితి. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడు దేవుడు ఎక్కడ ఏ మలుపుని ఎలా తిప్పుతాడో, ఏ పరిస్థితి ఎప్పుడు మన జీవితంలో ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ మనకంటే మునిపే తల్లి గర్భంలో మనం పిండముగా ఏర్పడక మునిపే మన గురించి సమస్తమును ఎరిగిన దేవుడు ఒక మంచి ప్రణాళికను సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పట్ల దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు అంటావు, అయ్యా ఈ పరిస్థితుల్లో ఉన్నాను నేను, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా వల్ల ఏమీ కావట్లా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, ఏం చేయమంటావు అని మనం అడుగుతాం. వెంటనే మన ప్రణాళిక సిద్ధపరిచిన దాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మానవుడు కాదు, మాట ఇచ్చిన తర్వాత మాటను బట్టి నెరవేర్చడానికి ఆయన నెరవేర్చిన దానినే మాటగా ఇచ్చి నెరవేరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేని అందుకే పంపించాను, మోషే నేను నీ కొరకే సిద్ధపరిచిన మంచి బహుమానం ఉన్నది, అది ఇవ్వడానికి అని అంటున్నాడు. ఎట్ లాస్ట్ ఫైనల్లీ మోషేని దేవుడు కొండ మీదకి పిలుస్తూ ఉన్నాడు. అయ్యా పైకి రా అని. కింద ఇజ్రాయేల్ అందరికీ దడ పుట్టింది. అయ్యా దేవుడా ఎక్కడ దాకా తీసుకుని వచ్చావు, ఇప్పుడుకే మమ్మల్ని అటు ఇటు తిప్పుకుంటూ తీసుకుని వచ్చాడు. నీళ్ళు అనేక సార్లు మేము వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఓర్పుతో సహనముతో మమ్మల్ని అర్థం చేసుకుని ఇంత దూరం ఇన్ని లక్షల మందిని మోషే నడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటో తెలుసా? ఒక నాయకత్వం లేనటువంటి ప్రజలంగా మేము మిగిలిపోతా ఉన్నాం. నాయకత్వం లేనటువంటి ప్రజలుగా మేము మిగిలిపోతా ఉన్నాం అని అంటా ఉన్నాడు. ఒక చెడ్డ రాజు ఏలుబడిలోకి వస్తే అంట రాజ్యమంతా చెడ్డదిగానే చేయబడుతుందంట. వాక్యమే ఉంది. ఒక రాజు, ఒక చెడ్డ రాజు రాజ్యాధికారాన్ని పట్టుకుంటే ఆ రాజ్యమంతా కూడా చెడ్డగానే చేయబడుతుందంట. మరి ఇప్పుడు దాకా మోషే ఒక సమర్థవంతమైనటువంటి మంచి నాయకత్వాన్ని కలిగి దేవుని ప్రసన్నతో నడిపించకుండా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయేలుకు ఉన్నటువంటి మంచి బాధ ఏంటంటే నాయకుడిని కోల్పోవడంతో పాటుగా దేవుని ప్రసన్నతను వారు కోల్పోతా ఉన్నారు. దేవుడు చేసే సూచక క్రియలను వారు మిస్ అయిపోతా ఉన్నారు. దేవుడు చేసే అద్భుత కార్యాలు వారు మిస్ అయిపోతా ఉన్నారు. ఇంతకాలం వాళ్ళ యొక్క ఆ లైఫ్ జర్నీలో వాళ్ళు ఎడారిలో ప్రయాణించినా, అడవిలో ప్రయాణించినా, వారు ఎక్కడ ఉంటున్నా, గుడారాలు వేసుకున్నా వేసుకోకపోయినా సరే వారి బ్రతుకులో ఉన్నదేంటో తెలుసా? ఎప్పటికప్పుడు అద్భుతాలు చూస్తానే వచ్చారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఆశ్చర్యకార్యాలు చూస్తానే వచ్చారు వాళ్ళు. ఎందుకని అని అంటే కేవలం మోషేని బట్టి దేవుడు ఆ ప్రజల జీవితంలో అద్భుత కార్యం చేయడం ప్రారంభించాడు. అందుకనే ఈ ఇజ్రాయెల్ ప్రజలందరి దృష్టిలో ఇప్పుడు మోషే లేకపోతే మా పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ వచ్చేసింది. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత చదవాలి. చాలు. ఇప్పుడు మోషే చనిపోయాడన్న సంగతి ప్రజలకు ఎవరు చెప్పారు? మోషే చనిపోయాడు అన్న సంగతి ఎవరు చెప్పారు? దేవుడే యెహోషువకు బయలుపరిచాడు తప్ప ఎవరికి కూడా తెలియదు.
అంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు తప్ప బ్రతుకున్నాడో చనిపోయాడో ప్రజలందరి ఆలోచన ఎట్లాగుంటుందని అంటే మునుపటి దినాలలో కూడా 40 రోజులు మోషే ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండ మీదే ఉండిపోయాడు. ఎన్ని రోజులకి దిగి రావట్లా, మరలా అలాగే వెళ్ళాడేమో అని అనుకుంటున్నారు. కానీ ఈసారి దేవుడు చెప్పిన ఒక మాట ఏంటనంటే మోషే మృతి పొందెను, కనుక నీవు లేచి ఆ, ఆ, కనుక ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి, ఆ బాధ్యతను తీసుకుని ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుని నువ్వు నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అని అంటున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మోషే డిజపీర్ అయిపోయాడు, అక్కడి నుంచి కనబడట్లా. ఇంకా అక్కడి నుంచి మృతి పొందినని చెప్పేసరికి యెహోషువకు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటే మోషే ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నీదే అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నీదే, వీళ్ళందరినీ ఎక్కడికి నడిపించాలి. మోషే ఎంతకాలం ఎలాగైతే నడిపించకుండా తీసుకుని వచ్చాడో ఇప్పటి నుంచి నువ్వు వీళ్ళందరినీ కూడా ఆ రీతిగానే ఆ ప్రాంతానికి నువ్వు తీసుకెళ్లాలని అంటున్నాడు యెహోషువ. అయ్యా, మోషే అంటే సమర్థవంతమైనటువంటి నాయకుడు గనక, సకల విద్యా ప్రావీణ్యుడు గనక, అక్కడ ఫరోతోనే పోరాడి గెలిచిన వాడు గనక ఇన్ని లక్షల మందిని ఇన్ని సంవత్సరాలు నడిపించుకుంటా తీసుకుని వచ్చాడు. కానీ నా పరిస్థితి ఏంటి, ఎప్పటి వరకు మోషేను చూసి నేను ప్రయాణం చేశా, మోషేను చూసి నేను చేశా, మోషే చెప్పిందే నేను చేశా, ఏ రీతిగా ఉండమంటే ఆ రీతిగానే ఉన్నాను. కానీ ఇక మీదట నాకంటూ ఒక గైడెన్స్ లేదు. నేను ఎవరినైతే చూసి నడిచానో, ఎవరినైతే చూసి పని చేశానో, ఎవరు ఏది చెప్తే చేయమన్నానో ఆ వ్యక్తే లేనప్పుడు ఇన్ని లక్షల మందిని ఏ రీతిగా నేను నడిపించాలి అని అంటే దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఏదో వచ్చిన నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఈ జీవిత ప్రయాణంలో నేను అంటాను, ఈ సంవత్సరంలో ఇది లాస్ట్ 7 hours ప్రేయర్, ఆఖరి 7 గంటల ప్రార్థన. ఈ సంవత్సరంలో గత 11 నెలలుగా జరుగుతానే ఉంది. కొంతమంది కంటిన్యూగా అన్నిట్లోనూ పాల్గొన్నారు, కొంతమంది ఈరోజు జాయిన్ అయ్యి ఉన్నారు, కొంతమంది మధ్యలో మిస్సులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే మనందరి ప్రయాణాలు కూడా ఈ ఇజ్రాయిల్ ప్రయాణాలు లెక్కే. ఆటుపోట్లతోటి కొట్టబడతా లేపబడతా ప్రయాణం చేస్తానే ఉన్నాం. నేనేమంటానంటే ఇజ్రాయేలీలు నాయకుడు మారాడు కానీ దేవుని ప్రసన్నత మారలేదు, దేవుని సహవాసం మాత్రం మారలా అని అంటా ఉన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగానే ఉంటాను, నాలో మార్పు లేదు. ఫరో ఆలోచనలో మార్పు రావచ్చు కానీ నా ఆలోచనలో మార్పు లేని లేదు. మోషే నీ ఆలోచనలో నీ చేష్టలో మార్పు రావచ్చును కానీ నా దగ్గర మార్పు లేనే లేదు. ఇజ్రాయేలీల ప్రజలలో మార్పులు రావచ్చును కానీ నాలో మార్పు లేనే లేదు. ఎందుకంటే నేను ఆ రోజుని ఎలా ఉన్నానో ఈ రోజు అలాగే ఉంటాను, ఈ రోజు ఏ రీతిగా ఉన్నానో రేపు కూడా అదే రీతిగా ఉంటాను. నేను పూర్వపు దినాలలో మనం బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు మన భక్తులకు దేవుడు ఏ రీతిగా అయితే దేవుడు తోడుగా ఉన్నాడో ఈ రోజు కూడా మనతో పాటు ఆ రీతిగానే దేవుడు తోడుగా ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విడిచిపెట్టట్లేదు. నేను విడివను, నేను ఎడబాయను, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండనంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని అంటున్నాడు. గొప్ప దేవుడైనా ఆయన మనతో పాటే ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే దేవుని ప్రసన్నత మధ్య అన్న అద్భుత కార్యాలు పాత నిబంధన గ్రంథంలో చేసినప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోనేమో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనానికి వస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనము చదివేయచ్చు. అప్పుడు వేగముగా వీచేటువంటి ఒక బలమైన గాలి ఆకాశం నుండి అకస్మాత్తుగా ఎక్కడ నిండిందంటే అది వారు కూర్చుని ఉన్నటువంటి ఇల్లంతా కూడా నింపబడింది. మనం మామూలుగా మాట్లాడుకున్న మాట ఏంటనంటే 120 మంది మేడగదిలో సమకూర్చబడ్డారు, వారి మీదకి దేవుని అభిషేకం వచ్చిందని మాట్లాడుతాం. అక్కడ వచ్చిన ఏమని రాయబడింది,
అకస్మాత్తుగా ఒక వేగముగా వీచేటువంటి గాలి వస్తే ఏ రకమైన శబ్దం వస్తుందో ఆకాశం నుంచి అంతటి శబ్దం రాగా ఇల్లంతా కూడా దేని చేత నింపబడింది చెప్పాలి. దేని చేత ఇల్లంతా నింపబడింది? దేవుని ఆత్మ చేత నింపబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేడగదిలో సమకూర్చబడినప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎదురు చూస్తా ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. ఇజ్రాయేలు మధ్యలో నేను అంత అద్భుత కార్యాలు చేసినప్పుడు, ఒకటి నాయకత్వంలో నేను అన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు, ఇంతమంది సేవకులు మన మధ్యలో కలిగి ఉన్నప్పుడు ఇంకెన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలి? హల్లెలూయా. అభిషేకింపబడిన దైవజనులు, దేవుని చేత ఎన్నుకోబడిన దైవజనులు, ఆ సంఘాలు కలిగినటువంటి దైవజనులు, బలమైన పరిచర్యలు చేస్తున్న దైవజనులు మన మధ్యలోనే ప్రతి 7 వారాల ఆరాధనకు మన మధ్యలో ఉంటూ ఉండగా నేను అంటాను, సంఘమా నీకు భయం ఎందుకు? ఇంతమంది సేవకులు మన కోసం ప్రార్థన చేస్తూ ఉండగా, ఇంతమంది మన కొరకే కూడి ఉండగా, ఏ పరిస్థితిని బట్టి అయినను సరే దేవుని మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అకస్మాత్తుగా వారి మీదకి ఒక బలమైన గాలి వంటిది వీచిందంట. నాకు అది చదవగానే కొంత ఆశ్చర్యం వేసింది. అప్పుడు దాకా లేనిది అంత సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది? ఎర్ర సముద్రం పాయలు చేయబడినప్పుడు తూర్పు గాలి వీచానో అక్కడ చూస్తూ ఉన్నాం. అంత సడన్గా అంత బలమైన గాలి ఎక్కడి నుంచి వీచింది? యోర్దాను నది ఏకరాశిగా నిలపబడిందంట. ఏ రీతిగా చేయబడింది? దేవుని యొక్క ప్రసన్నత తోడుగా లేదంటారా? దేవుని యొక్క సన్నిధి తోడుగా లేదంటారా? నేను అంటాను, బైబిల్ గ్రంథంలో జరిగిన ప్రతి అద్భుత కార్యానికి దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా దేవుని సన్నిధి మనకి తోడుగా ఉన్నది. అంటే దేవుని సన్నిధి అంటే ఏంటి అసలు? కొద్దిసేపు దాన్ని ధ్యానం చేసి ముందుకు కొనసాగుతాం. దేవుని సన్నిధి దేవుడు నివసించేటువంటి ప్రదేశము. దేవుడు నివసించేటువంటి ప్రదేశము ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎక్కడైతే మనం 2-3 కూరుంటామో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అంతకు మించి ఒక బలమైనది ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎక్కడైతే ఈ టాబర్నాకల్ ఉంటుందో, ఎక్కడైతే మందసం అనేది ఉంచబడుతుందో ఆ ప్రదేశంలో దేవుడు తనకు తానుగానే తన మహిమ ప్రభావముల చేత దిగి వచ్చి అక్కడ నీ కొరకు వేచి ఉంటాడు. ఆయన మందసం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని మందిరంలో ఇప్పుడు ఎవరు యజమాన మందిరానికి? ఆ దేవాతి దేవుడు యజమానుడు. ఆయనగానే దిగివచ్చి ఈ మందిరంలో మన కొరకే వెయిట్ చేస్తూ ఉండగా ఇప్పుడు ఏముంటుందో తెలుసా? ఈ ప్రదేశం అంతా కూడా దేవుని ప్రభావము చేత నింపబడుతుంది, దేవుని అగ్ని చేత నింపబడుతుంది, దేవుని మహిమ చేత నింపబడుతూ ఉన్నది. ఈ మహిమ చేత నింపబడుతున్న ఈ ప్రదేశంలోనికి ఎవరైతే లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారో, ఎవరైతే లోనికి వస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారో వారు దేనిలోనికి ప్రవేశించినట్టే? దేవుని ప్రభావంలోనికి ప్రవేశించినట్లు, దేవుని మహిమలోనికి ప్రవేశించినట్లు. అంటే ఇప్పుడు వారు ఏం పొందుకోవాలా? దేవుని ప్రభావాన్ని వారి జీవితంలో అనుభవించాలి. మీ అందరికీ అర్థం అవటం కోసం ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజుల్లో అందరిళ్లలోనూ వాషింగ్ మెషిన్లు వచ్చేసినాయి, కానీ పూర్వపు రోజుల్లో బట్టలు ఉతికేటప్పుడు ఏం చేసేవారు? బట్టలు ఉతకటానికంటే ముందు బట్టల్ని నానబెట్టేవారు కదా. బకెట్లో నీళ్లు పోసి, బకెట్లోనూ కుండలో దీనిలో మొత్తానికి నీళ్లు పోసి అందులో సర్ఫ్ వేసి, సర్ఫ్ కరిగేంత వరకు, నొరగ పైకి వచ్చేంతవరకు గిల కొట్టేసి ఫుల్గా అందులో బట్టలేసి నానబెట్టేవాళ్ళు. ఎంతసేపు? ఏదో కొంతసేపు నానబెట్టేవాళ్ళు. అలా నానబెట్టి తీసిన బట్టలు ఉంటాయి చూసారా, అవి ఉతికితే మురికి త్వరగా పోతుంది. మురికి త్వరగా పోతుందన్న ఉద్దేశంతో అందులో నానబెట్టి ఉతుకుతూ ఉంటాం. ఇప్పుడు నేనేమంటానంటే, అందులో నానబెట్టబడిన బట్ట ఉంది చూసారా, అది ఆ నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత నేను నానను, నాకు నీటికి ఏమాత్రం సంబంధం లేదు, అసలు నేను దాని మాట వినను, నువ్వు ఎంత సర్ఫే కాక నేను అసలు అంటించుకోను అని బట్ట ముందుకేసింది అనుకోండి, నష్టం ఎవరికి? బట్టకేగా. ఎందుకని అది నానితే మురికిపోయి ఒరిజినల్ స్వరూపానికి అది వస్తుంది. అది పోకపోతే ఏమవుతుంది? అవునా? ఎక్కువ కాలం వాడం డాగుల బండి కనుక తీసి పక్కన పెడతా ఉంటాం. నేను కూడా అదే అంటాను. ఇప్పుడు ఏమంటానంటే, ఈ మందిరమే బకెట్ అనుకుందాం, ఆ సర్ఫ్ నీళ్ళే దేవుని ప్రభావం అనుకుందాం. ఇప్పుడు మనం అందులోనికి మనం వచ్చినప్పుడు
మనలో అణువణువు కూడా దేని చేత నింపబడాలి? దేవుని ప్రభావం చేత నింపబడాలి. దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడాలి. దేవుని శక్తి చేత మనము నింపబడాలి. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఏది పొందుకోకుండా వచ్చామా, పాటలు పాడామా, ఆరాధన చేశామా, వాక్యాన్ని వినేసామా, అయిపోయి వెళ్ళిపోయామా అన్నట్లు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నష్టం ఎవరికంటే అది నీకే. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? దేవుని ప్రభావము ఉంచబడిన స్థలానికి నువ్వు వచ్చావు. మోషే 40 దినాలు ఆ యొక్క కొండ మీద ఉండగా దిగి వస్తూ ఉన్న సమయంలో ఎవరు కూడా మోషేని చూడలేకపోయారు. దేవుని యొక్క ముఖము అంతగా ప్రకాశించింది. ఆ మోషే యొక్క ముఖం అంతగా ప్రకాశించింది. ఒక ప్రకాశమానమైనటువంటి దేవుడు మహామహిమ తేజస్సుతోటి ఆయన కొండ మీదకి దిగిరాగా మోషే ఎదురుగా ఉండి మోషేతో ముఖాముఖిగా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేయబడిందో తెలుసా? కేవలం స్వరం మాత్రం ఎక్స్చేంజ్ అవ్వలేదు, కానీ దేవునిలో ఉన్న ప్రభావం ఏదైతే ఉన్నదో, దేవునిలో ఉన్న తేజస్సు ఏదైతే ఉన్నదో, దేవునిలో ఉన్న మహిమ ఏదైతే ఉన్నదో అది మోషే మీదకి రిఫ్లెక్ట్ చేయబడింది. మరి దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆ మహిమను మనం పొందుకోగలుగుతున్నామా? ఆ ప్రసన్నతను మనం పొందుకోగలుగుతున్నామా? దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. ఈ అమ్మాయి గ్రామం అనుకుంటా వారు ప్రయాణిస్తూ వెళుతూ ఉన్న సమయంలో ఇరువురు కలిసి నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నారంట. ఆ రోజున అబ్బో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత దారుణంగా కొట్టారు, ఎంతగా కొరడాలతో కొట్టారు, ఎలా సిలువేశారు, ఎంత రక్తం కార్చబడింది, ఎంత భయంకరమైన పరిస్థితో అని వారు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచించుకుంటూ యేసు ప్రభు వారి గురించి వారు మాట్లాడుకుంటూ తర్కణం చేసుకుంటూ వెళుతూ ఉన్నారంట. కానీ వారితో పాటు ఎవరున్నారు? యేసయ్య కూడా వాళ్ళతో పాటే నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. యేసయ్య వాళ్ళతోనే ఉన్నారు, కానీ వారు యేసును గుర్తెరగని వారిగా వారు ఉంటూ ఉన్నారు. మన జీవితంలో ప్రతి విషయంలోనూ దేవుడు మనకి తోడుగానే ఉంటున్నాడు. ఆయన విడిచిపెట్టకుండానే మనతో పాటు ఉంటున్నాడు, కానీ మనమే దేవుడు ఉన్నాడు అన్న సంగతి గ్రహించలేకపోతున్నాం. దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించలేకపోతున్నాం. మనం ఎప్పుడైనా సరే దేవుని శక్తి చేత నింపబడుతూ ఉన్నప్పుడు డేలాగా కూర్చోం, అర్థం కానీ మొహాలేసి కూర్చోం. ఎట్లా ఉంటామో తెలుసా? ఒక క్లారిటీతో ఉంటాం. ఏంటి ఆ క్లారిటీ? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎదిరించగలిగిన శక్తిని నా దేవుడు నాకు ఇస్తాడు. అదేగా విశ్వాసం. ఏ పరిస్థితి గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నా, ఏ స్థితి గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నా, మోషేకు తోడై ఉన్న దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు కనుక ఆ రోజున అద్భుత కార్యం చేసిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుత కార్యాన్ని చేస్తూ ఉంటాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన వెంటనే అది పాయలైపోలా. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువా ఏంటి నా పరిస్థితి అని అనుకున్నారంట. ఎప్పుడు వచ్చిందో ఆలోచన అంటే వారు వెళ్ళటానికి దారి లేక అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుందామని చెప్పి అక్కడ ఆగి ఉండగా వెనకాల నుంచి వర్తమానం వచ్చింది. ఏమనంటే, అయ్యా మనల్ని వదిలేసిన శత్రువు మరలా వెంబడిస్తున్నాడు, సైన్యంతో పాటు వస్తా ఉన్నాడు, ఇనుపు రథాలు వేసుకుని వస్తున్నాడు, తన బలగవంతా తీసుకుని వస్తున్నాడయ్యా అని ఎప్పుడైతే మోషేకి తెలిసిందో అప్పుడు టెన్షన్ మొదలై అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా ఏంటి నా పరిస్థితి అనగానే అక్కడ అద్భుత కార్యాలు జరిగించాడు. ఎప్పుడూ కూడా మన ఎదుర్కొన్న పరిస్థితిని ఆటోమేటిక్గా అద్భుత కార్యాలు జరగవు. దానికి కొంత పని అవసరమైనది. ఏంటా పని అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. ప్రభువా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లాగుంది, నన్ను ఏం చేయమంటావు? ఇందులోంచి నాకు విడుదల లేదు. నా మోషేకి తోడై ఉన్న దేవుడు నువ్వు నాకు కూడా తోడై ఉన్నావని నేను నమ్ముతా ఉన్నాను. మోషేకి నీ ప్రసన్నతను చూపించావు, నాకు కూడా నీ ప్రసన్నతను చూపించావు. మోషే ముఖం మీద నీ యొక్క తేజ మహిమతో నింపావు, నన్ను కూడా ఆ రీతిగానే నింపు. నేను ప్రయాణిస్తున్న నా ప్రయాణం అంతటిలో కూడా నువ్వు నాకు తోడై ఉండి నా ప్రతి పరిస్థితుల్లో నాకు జయము కావాలి. నా ఆర్థిక పరిస్థితుల్లో నాకు జయము కావాలి, నా పరీక్షల్లో నాకు జయము కావాలి, నా ఉద్యోగంలో నాకు జయము కావాలి, నా వ్యాపారంలో నాకు జయము కావాలి, నా బిడ్డల పక్షంగా నాకు జయము కావాలి, నేను చేస్తున్న ప్రతి పనులను నాకు జయము కావాలి, నువ్వు నాకు కావాలి యేసయ్యా అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతూ ఉంటామో ఆనాడు అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈరోజు కూడా మన పక్షంగా అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన కేవలము ఒకరిని ఇద్దరిని మాత్రమే దర్శించే దేవుడు కానే కాదు. ఒక వ్యక్తి నన్ను ఒక చిన్న డౌట్ అడిగాడు, రీజనబుల్ డౌట్, నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఏంటన్నానంటే, త్రిత్వమైన దేవుని గురించి మాట్లాడుతూ అతడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకేసారి దేవుడు అన్ని చోట్ల ఏ రీతిగా ఉండగలడు? ఇప్పుడు దేవుడు ఇక్కడ నాకు ప్రత్యక్షం అయ్యాడు అని అనుకుందాం అనుకోండి,
మరొక చోట కూడా దేవుడు అదే సమయంలో ప్రత్యక్షం అవ్వచ్చు ఇంకొకరికి. మరి ఇక్కడ ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడో అక్కడ కూడా అదే రీతిగా ఎలా ప్రత్యక్షం అవుతాడు దేవుడు? ఒక్కడే దేవుడు కదా. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ అయిన తర్వాత ఇంకో మీటింగ్కి వెళ్తాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, కానీ ఒకే టైంలో ఉండలేను నేను. నన్ను చూసిన వారందరూ ఇదే కాస్ట్యూమ్లో చూడవచ్చు, ఇదే రీతిగా నన్ను చూడవచ్చును, కానీ అక్కడ సమయం వేరు, ఇక్కడ సమయం. కానీ ఒకేసారి దేవుడు అంతమందికి ఏ రీతిగా ప్రత్యక్షం అవుతాడు? ఇది ప్రశ్న. వెంటనే నాకు ఒక మంచి ఆలోచన గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? ఎంతమందికి మీ ఫోనుల్లో నెట్ ఉంది కదా? నాకు తెలిసి ఈ రోజుల్లో కీప్యాడ్ ఫోన్ వాడేవాళ్ళు చాలా తక్కువ. అందరూ ఆండ్రాయిడ్లే, నొక్కుడు ఫోన్లే అందరూ. టచ్ చేస్తే చాలా చక్కమని వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి ఫోన్ వాడుతున్న దరిదాపుగా అందరి దగ్గర డేటా ఉంటుంది కదా, ఇంటర్నెట్ ఉంటానే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరు ఏ నెంబర్ వాడుతూ ఉన్నా మీ దగ్గరున్న మొబైల్ ఏ కంపెనీకి సంబంధించింది అయినా, నువ్వు ఎంతతో డేటా ప్లాన్ని నువ్వు రీఛార్జ్ చేసుకున్నా కనెక్ట్ అయ్యేది మాత్రం ఒకటే శాటిలైట్కి. కనెక్ట్ అయ్యేది మాత్రం ఒకటే శాటిలైట్కి. దాని గురించి ఆలోచిస్తుంటే ఇంకో చిన్న ఆలోచన వచ్చింది. వైఫై రూటర్ ఉంటుంది కదా, వైఫై రూటర్ అంటే దాని నుంచి ఇంటర్నెట్ వస్తూ ఉంటుంది. అది డివైస్ ఒకటే, అది ఒకటే వస్తువు, కానీ దానికి ఎన్ని మొబైల్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి కనెక్ట్ చేసాను కదా ఇంకోటి కనెక్ట్ చేద్దాం అని అనటానికి లేదు. ఒకళ్ళు కనెక్ట్ చేసిన స్ట్రెంగ్త్ వస్తుంది, 10 మంది కనెక్ట్ చేసినా అబ్బాయి ఇది ఒకటే డివైస్ ఉంది, ఇది నాకే కనెక్ట్ అవుతుంది అని అనటానికి లేదు. నువ్వు 10 పెట్టినా 10టికి ఒకేసారి కనెక్ట్ అవుద్ది, నువ్వు 100 పెట్టినా 100టికి ఒకేసారి కనెక్ట్ అవుతుంది. మరి మానవుని సృష్టిలోనే ఈ చిన్న చిన్న డివైజులకే ఎంతలా కనెక్ట్ అవుతా ఉంటే, సర్వ సృష్టికి అధిపతి అయిన సర్వాంతర్యమైన దేవుడు అందరికీ ఒకేసారి కనెక్ట్ అవడంటారా? అందరి జీవితంలో ఒకేసారి అద్భుత కార్యం జరిగించడంటారా? అందరి మనవులను ఒకేసారి ఆలకించడంటారంటే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఒకేసారి ఒకే సమయంలో ఎంతమందికైనా సరే జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఎంతమందికి ఎన్నిసార్లు అయినా సరే ప్రార్థనలో వినగలిగిన గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడయ్యాడు. మోషేకి ఏ రీతిగా దేవుడు తోడుగా ఉన్నాడు, మన జీవితంలో కూడా దేవుడు ఆ రీతిగానే తోడుగా ఉండునుగాక. 7వ వచనం చదువుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్తగా ఉండని అంటున్నాడు దేవుడు. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానని పైన చెప్పి కింద ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త కలిగి ఉండు అని అంటున్నాడు. జాగ్రత్త అనేది మనకు బాగా అవసరం. దేవుడు ఎలాగో అద్భుతం చేస్తున్నాడుగా, మనం ప్రార్థన చేసుకుంటున్నాంగా, మందిరానికి వెళ్తున్నాంగా, అయ్యగారు నా కోసం ప్రార్థన చేస్తున్నారుగా, ఏం పర్లేదులే అన్న నిర్లక్ష్యత ఉన్నదా? దుష్టుడు ఎక్కడ కొడతాడంటే, హిస్ గ్రేటెస్ట్ వెపన్ ఈజ్ విత్ యువర్ వీకెస్ట్ పాయింట్. నీకు బహు బలహీనమైన ఘట్టం ఎక్కడుందో అక్కడ కొడతాడు వాడు. మనం బాగా అతిగా ప్రేమించేది, బాగా ఇష్టపడేది ఏదైతే ఉన్నదో అక్కడ కొడతాడు వాడు దెబ్బ. కనుక జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందంటే, పావురం వలె నిష్కపటంగా ఉండాలంట, పాము వలె వివేకంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వివేకం ఎవరికి కావాలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పరేటి? మంచిదే నేను చెప్పింది. వాక్యమే చెప్తుంది, పావురం వలె నిష్కపటంగా ఉండండి, అంటే పరిశుద్ధంగా ఉండండి. ఏదో తేడా భేదాలు ఏవి రాకోకుండా, ఎదురు దృష్టి మీద ఏది కూడా చెడ్డగా చెప్పకుండా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారంగా మీరు ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్తా ఉంది. ఇంకోటి ఏం చెప్తుంది? పరిశుద్ధంగా ఉంటే ఉన్నారు కానీ పరిశుద్ధంగా ఉన్నంత మాత్రం అబద్ధాలు ఆడమని అర్థం కాదు. ఏంటి దాని అర్థం అంటే, పాము వలె వివేకముగా. పాము వల్ల ఎలా ఉండాలంట అంటే, వివేకం అంటే దాని అర్థం ఏంటి? జరగబోయేదాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకుని దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా కలిగి ఉండాలి. అంటే జాగ్రత్త కలిగి ఉండటం అనేది చాలా. పాముకి చెవులు ఉంటాయా? ఎక్కడైనా పాముకి చెవులు ఉంటాం చూసారా?
పాముకి చెవులు ఉండవు, కానీ ఎవరన్నా వస్తూ ఉంటే అంత దూరం నుంచి అలికిడి దాన్ని తెలుస్తూ ఉంటుంది. వెంటనే తప్పుకుంటుంది అది. మనం అనుకుంటాము అదేదో మన మీద దాడి చేస్తానికి వస్తుంది అనుకుంటాం, అది తప్పించుకు పారిపోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అది మన మీదకి వచ్చేసిందని మనం భయపడతా ఉంటాం. పాముకి చెవులు ఉండవు, కానీ దానికి స్పర్శ బాగా ఎక్కువ. అంత దూరాన్ని మంచి నడుస్తూ ఉన్న ఏదైనా శబ్దం వచ్చిన ఇక్కడ గమనించేది పారిపోతూ ఉంటుంది. జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఇరువురు కూడా దేవునితో మంచి సహవాసంలో ఉన్నారు. వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటా, వారికి నచ్చింది తింటా హ్యాపీగా వారు జీవిస్తూ ఉన్నారు. అనుకోకుండా ఒకానొక గడియ వచ్చింది. ఆ గడిలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు. దుష్టుడు అనబడిన సాతాను సర్పరూపంలో అవ్వమ్మ దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, ఆదాముకి వీకెస్ట్ పాయింట్ ఎవరంటే అవ్వమ్మే. ఎందుకో తెలుసా? సకల జాతి పక్షులు అన్ని జంతువులు ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా దేనిని చూసి సంతోషించని ఆదాము అవ్వమ్మను చూడగానే సంతోషపడిపోయాడు. వెంటనే పాట పాడేశాడు, ఏమని? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, నువ్వు నా నుండి తీయబడ్డావు కనుక నాని అన్ని డ్యూయేట్ పడేశాడు అక్కడ. అంటే ఇప్పుడు ఆదాముకి వీకెస్ట్ పాయింట్ ఎవరు అక్కడ? అవ్వమ్మే. అవ్వమ్మే బలహీనత. జాగ్రత్తగా ఆ బలహీనమైన ఘట్టాన్ని ఎన్నుకున్నాడు దుష్టుడు అక్కడ. అంటే ఎవరికి బలహీనమైన ఘట్టం నేను అంటాం? స్త్రీ బలహీనమైన ఘట్టం అన్నట్ల, పురుషుడికి బలహీనమైన ఘట్టం ఈ స్త్రీ. ఆ స్త్రీని పట్టుకుని దుష్టుడు అక్కడ ఇస్త్రీ చేసేశాడు. చక్కగా జాగ్రత్తగా దగ్గరకు వచ్చి అన్నాడు, ఈ పండు ఎప్పుడైనా తిన్నావా, దాన్ని ఎప్పుడైనా చూసి ఉంటే అబ్బెబ్బెబ్బే తప్ప అలాంటి పని చేయకూడదు అని అంటున్నాడు. లేదు, ఈ పండు తింటే నువ్వు దేవుని వలే మారిపోతావు, దేవుని లక్షణాలు నీకు వచ్చేస్తాయి. ఎవరితో మాట్లాడుతున్నాడు? పోనీ వచ్చిన దుష్టుడు అవ్వమ్మతో మాట్లాడినప్పుడు ఆదాము తర్వాత వచ్చాడు కదా అక్కడికి. వచ్చిన ఆదాముకి ఏమైపోయింది అంటారు? బుద్ధి. ఎందుకంటే బలహీనమైన ఘట్టాన్ని అక్కడ లోబడిపోయింది కనుక, వీడు వదలలేని పరిస్థితిలో ఉన్నాడు కనుక, అదే అవ్వమ్మను పట్టుకుని ఏలాడబడ్డాడు కనుక, అవ్వమ్మ తిన్న పండుని తీసి మళ్ళీ ఆదాము కూడా అజాగ్రత్తగా ఉన్నాడు, పాపము చేత కొట్టబడ్డాడు. ఊహించలా ఈ రీతిగా జరుగుతుందని. అబ్బా నిజంగా నేను దేవుని అయిపోతానేమో అన్నంత ఆశ కలిగింది. ఆ మాటకు దేవుడిచ్చిన ఆజ్ఞను కూడా మరచినవాడుగా ఉన్నాడు. ఈ పండు తినదిన నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. చచ్చెదవు అని చెప్పిన ఆ వాగ్దానాన్ని కూడా విడిచిపెట్టి మరచిపోయి పెడచెవిన పెట్టేసేసి దుష్టుని యొక్క మాటకే చెవు పెట్టాడు. దుష్టుని యొక్క మాటని చాలా జాగ్రత్తగా విన్నాడు. ఎందుకంటే గొర్రె ఎవరిన ముద్ది ఊదంతా మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా హుషారు వస్తూ ఉంటుంది. గొర్రె ఎవరు నమ్ముద్దంట? కషాయుణ్ణి నమ్ముద్దంట. మొన్న ఎప్పుడో ఓసారి మాకు చెప్తున్నాడు ఒక ఆయన, ఎక్కడికి వెళ్ళి 2 నాటుకోళ్ళు కొన్నాడంట. ఏం కొన్నాడు? 2 నాటుకోళ్ళు కొన్నాడంట. ఆ 2 నాటుకోళ్ళు మంచిగా ఉన్నాయి, నల్ల పెట్టలని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో చూపించ కింద రెండింటిని వేసేద్దామని అంటే, ఎందుకులేరు ఈ పూట ఈ పూటే రేపు ఇంకోటి వేద్దాంలే అని అన్నారంట. సర్లే ఆ రెండిట్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒకటే బుట్ట కింద పెట్టారు. ఇంకో దాన్ని తీసుకెళ్ళి చక్కగా నీట్గా చక్క వేసేసి అడిగి చెప్పారంటే, అరే అబ్బాయి నువ్వు కాల్చబాకరా, మేము ఇంట్లో కాల్చుకుని ఇంట్లో తాటాకులు ఉన్నాయి మాకు అన్నాడు అంటాడు. సర్లే కదా అని చెప్పేసి అడు వేసి ఇంటికి తీసుకొచ్చాక తాటాకులు పెట్టి శుభ్రంగా కాలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కాల్చటం ఎవరు చూస్తున్నారు తెలుసా? బొట్టలోంచి ఇంకొకటి చూస్తుంది. దాని పరిస్థితి ఎట్టా ఉంటుంది అంటే, దాని ఫ్యూచర్ దానికి కనిపించింది అనమాట అక్కడ. అంటే రేపు అన్న రోజున ఆ ప్లేస్లో నేను రీప్లేస్ అవుతాను. ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది అసలు అక్కడ. ఒకవేళ అదే పరిస్థితిలో మనం ఉంటేనో, అదే పరిస్థితిలో ఆ రోజు అయిపోయింది. ఆ తర్వాత రోజు కాలుకి తాడు కట్టే ఉంది. సర్లే కదని బొట్టెప్పు తీసేశారు. వాసన కూడా లేకుండా కూర అంతా అయిపోయింది ఇంట్లో. సర్లే పోన్లో రోజు ఉంటుంది కదా అనేసి ఆ పైన బుట్ట తీసేసరికి ఏమైంది తెలుసా? ఎట్టా తీసుకుందో తెలియదు, తాడిప్పేసుకుందా కోడి. దొరుకుద్దా? అది మళ్ళీ దొరికే ఛాన్స్ లేదు ఇంకెందుకని. దాని ప్రాణం అది కాపాడుకోదు, దాని ఫ్యూచర్ ఇమాజినేషన్ దానికి బాగా కనబడింది. అది మళ్ళీ దొరకను కూడా
అది ఎట్టా ఇప్పుకుందో, ఎట్టా బయటకు వచ్చిందో ఏసి రక్తం చేయం. ప్రతిసారి ప్రతి దానికి మన జీవితంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనబడినటువంటి తోటలోనికి ఆఖరిసారిగా అప్పగింపబడక ముందు రాత్రి ఆయన ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు ఆయన చాలాసార్లు వచ్చి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఎందుకని శిష్యులకు అన్నిసార్లు చెప్పారంటే జాగ్రత్త చెప్పి వెళ్తున్నారు. ఒరే అబ్బాయి, రాబోతున్నటువంటి శ్రమల గురించి మీరు ఏడ్చి ప్రార్థన చేయండి, నా వరకు నేనైతే లోనికి వెళ్ళి నా చెమట రక్త బిందువులుగా కారినంతగా నేను ప్రార్థనలు అయితే చేస్తూ ఉన్నాను. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ కూర్చుని నిద్రపోతున్నారు రా అబ్బాయి. నిద్రపోయినప్పుడల్లా, జోగినప్పుడల్లా దుష్టుడు అనబడిన వాడు వచ్చి మిమ్మల్ని స్వాధీనపరుచుకుంటా ఉంటాడు. కనుకనే శోధనలోనికి ప్రవేశింపకుండానట్లుగా మెలకువ కలిగి, అంతేనా? శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి రబ్బాయి అని దేవుడు జాగ్రత్త చెప్పి, 1-2 సార్లు జాగ్రత్త చెప్పినా కూడా, హెచ్చరించినా కూడా జాగ్రత్త పడలేదు శిష్యులు. అనేక సార్లు దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకనేనంటే దుష్టుడు అనబడిన వాడు మిమ్మల్ని ఎప్పుడు మృంగుతున్నా అని గర్జించు సింహం వలె మీ మీద పట్టడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఊహించని పరిణామాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆ ఊహించని పరిణామాలు జరిగినప్పుడు మీరు డేలా పడతారు, బలహీన పడతారు, మీ యొక్క ఆత్మీయ జీవితంలో దిగజార్చబడతా ఉంటారు. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ పరిస్థితులకి మీరు వెళ్ళక మునిపే మీరు ఏం చెయ్యాలయ్యా అని అంటే మెలకువగా ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. చాలాసార్లు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుంటాం, కానీ జాగ్రత్తగా ఉండవలసిన విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండలేము. మన బుధవారం రోజున ఒక చోట సేవకుల మీటింగ్లో మాట్లాడుతూ మాట చెప్పింది దేవుడు. అక్కడ మంచి మాట బయలుపరిచాడు. ఎందుకు తెలుసా? వచ్చిన ప్రతి దర్శనాన్ని అందరికీ విడదీసి విడమర్చి చెప్పేకండి రబ్బాయి అన్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి దర్శనంలోనూ కూడా, ప్రతి ఒక్క ప్రవచనంలోనూ కూడా మరుగుగా ఉంచవలసిన కొన్ని విషయాలు ఉంటాయి. మరుగుగానే ఉంచాలి. అవి బయటకు వస్తే ఏమవుతుందో తెలుసా? దుష్టునికి ఆ తర్వాత ప్రణాళిక అంటూ ఎరిగిన వాడే అది జరగనివ్వకుండా తగిన చర్యలు వాడు తీసుకుంటా ఉంటాడు. మోషే జీవితంలో అదే జరిగింది. మోషే లేకుండా చేయాలని కదా వాడు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన అంతసేపు కూడా పాత నిబంధన గ్రంథం మొదలుకొని అనేక మంది భక్తులు, ప్రవక్తలు, ఇదిగో మెస్సయ్య పుడతాడు, యూదులకు రాజు పుడతాడు, ఒక ఆయన జన్మిస్తాడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వ మానవాళి యొక్క పాపము పరిహరించబడుతుంది అని పాత నిబంధన గ్రంథం నుంచి కూడా ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు పుట్టేసరికి మాత్రం ప్రవచనం ఒక్కడికి కూడా ఎవరికి గుర్తులేదు. అది మరుగు చేయబడింది. ఎప్పుడు బయలుపరచబడిందో తెలుసా? ఎప్పుడైతే జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వారు అడిగితేనే తప్ప యూదుల రాజుకి, హేరోదు రాజుకి తెలియలా. కానీ ఎవరికి బయలుపరచబడిందో తెలుసా? 1 గొర్రెల కాపరికి బయలుపరచబడింది, 2 జ్ఞానులకే తెలియజేయబడింది. అవునా? కానీ తెలియపరచబడింది ఎవరికంటే రాజుకే తెలియలే. అది మరుగు చేయబడినది. ఎందుకంటే అది జాగ్రత్త కావాలి గనక. ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తెలియడానికి 2 సంవత్సరాలు పెట్టింది. అందుకే హేరోదు రాజు ఆజ్ఞ జారీ చేయటం అంటే 2 సంవత్సరాలు దరిదాపులు ఉన్న వారి బిడ్డలందరినీ కూడా చంపేయండి రా బాబు అని చెప్పాడు. అప్పుడు దాకా బయలుపరచబడలేదు. కొన్ని మరుగుపరచబడటం అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్త తీసుకోవటం, జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. మన ఆత్మీయ బ్రతుకు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగినగా ఉండాలి. ఆ జాగ్రత్త కనుక లేకపోతే దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా దెబ్బ కొడతాడో మనకు తెలియదు. ఏముందండి, చక్కగా మంచిగా మన ఆత్మీయ బ్రతుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఒక మాట అంటాడంతే, ఆ ఒక్క మాటతోటి మనలో ఉన్న ఆత్మీయస్థితి అంతా దిగజారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మా బ్రాంచ్ సంఘాల్లో చెప్తూ ఉంటాను, పిరికిడే కానీ గోపారమే కానీ వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను వాళ్ళకి. అదేంటో తెలుసా? నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మనం ఉండేదంతా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నాం కనుక నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే నీ దగ్గరికి వచ్చి, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఏం జరిగిందంటావు నీ జీవితంలో అన్న ఒక్క మాట చాలు ఆత్మీయంగా నువ్వు దిగజారిపోవడానికి. ఒక్క మాట చాలు. వెంటనే ఇది నిజమా అన్న సర్పం ఎలాగైతే వచ్చి అన్నదో ఆ రీతిగానే మనం కూడా బలహీన పడిపోతూ ఉంటాం. మనం అసలే బలహీనమైన ఘట్టాలని వాక్యమే చెప్తా ఉంది.
పెద్ద పెద్ద కోటలు పడగొట్టాలంటే పెద్ద పెద్ద రాళ్ళు అవసరం, కానీ మన ఆత్మీయ జీవితం కోల్చబడాలంటే ఒక చిన్న మాట చాలు, ఈజీగా మన ఆత్మీయ జీవితం కూలబడిపోతూ ఉంటుంది. కనుక అది కోల్చబడకుండా బలంగా ఉండాలంటే జాగ్రత్త అనేది చాలా అవసరం. పౌలు భక్తుడు ఒక చోట మంచి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. రాత్రి మంచి ప్రసంగం చేస్తుంటే ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా అంటున్నారంట. అందులో ఒక దురగుంటాకు ఉంది. ఏమొకది? దురదగుంటాకు ఉంది. ఆడు కూర్చున్నవాడు కింద కూర్చోవచ్చు కదా, కిటికీలో ఎందుకు కూర్చుంటే వాడికి చెప్పు. పోను కూర్చున్నవాడు కుదురుగా ఏంటన్నాడా, చక్కగా గాలి వస్తుంది, ఏసీలోంచి గాలి వస్తున్నాడు అన్నట్టుగా కూర్చున్నాడు. అంతే, దడికెళ్ళి మన కింద ఆడ్డాడు. అదిగో ఐడియా వచ్చింది ఐదుకు. వెంటనే కింద పడ్డాడు, చనిపోయాడు. జాగ్రత్త. కొన్నిసార్లు మన కంఫర్ట్ జోన్ కోసం జాగ్రత్తను విడిచిపెట్టే వారంగా ఉంటాం. ఐదుకులాగా జాగ్రత్త కలిగి ఉండకపోతే కష్టం. ఓ రోజున ఒక ఆయన అడిగాడు, ఓడ బద్దలైపోయి మెలితే ద్వీపంలో మోషే అపోస్తలుడైన పౌలును కొంతమంది ఈ స్లేవ్స్ బానిసలు కలిసి మెలితే ద్వీపంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండగా అపోస్తలుడైన పౌలు వెళ్ళి కొన్ని కట్టెలు ఏరుతూ ఉంటాడు. ఆ కట్టెలు ఏరే టైంలో ఒక సర్పం వచ్చి తన చేతిని కరుస్తుంది. ఆ కరిచినప్పుడు ఆ ద్వీపవాసులు అన్నారు, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు, కానీ ఇతనిలో ఏదో దోషం ఉంది కనుక ఇక్కడ పట్టబడ్డాడు, ఇక్కడ చనిపోతాడు అనేసి అనుకున్నారంట. ఒక వ్యక్తి అడిగాడు నన్ను, పౌలుకి అంత అజాగ్రత్త ఎందుకండి అన్నాడు. కట్లు ఏరేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవచ్చుగా. లేదు. రెండోది, అపోస్తలుడైన పౌలు పని ఏంటి? బోధ చేయటమేగా. బోధ చేసి ఇతరులకు ప్రార్థన చేసి వాళ్ళని రక్షించడమేగా. మరి అటువంటి అప్పుడు ఈ పనులు అతనికి అవసరమా అని అడిగారు. అదే పాము ఇంకొక వ్యక్తిని కరిస్తే ఏమైపోద్ది? ఖచ్చితంగా చనిపోయేవాడు. ఖచ్చితంగా చనిపోయేవాడు. పౌలు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. దేవుని సన్నిధిలో దేవుని ప్రభావం చేత నింపబడ్డాడు గనక అది కరిసినప్పటికీ అది అతన్ని ఏమీ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండపు యొక్క అబ్రివేషన్ ఒకటి చెప్పి ముగించేస్తాను నేను. ఎందుకంటే ఎంతసేపు మనం ఇజ్రాయెల్ గురించి మోషే గురించి మనం మాట్లాడుకున్నాం కనుక. నిర్గమకాండము అంటే నిర్గమము, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్సోడస్ అంటే ఎగ్జిట్. నిర్గమము బయటకు రావడము. మొత్తం గ్రంథం అంతా చదివిన తర్వాత దేవుడు తెలియజేస్తున్న ఒకే ఒక మంచి మాట ఏంటో తెలుసా? దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి మీకు తోడై ఉండగా మిమ్మల్ని బంధించగలిగిన ఒక్క జైలు కూడా ఈ లోకంలో లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి మనకి తోడై ఉండగా, దేవుని ప్రసన్నత మనకి తోడై ఉండగా నిన్ను కానీ నన్ను కానీ బంధించి ఉంచగలిగిన ఒక పరిస్థితి కానీ, ఒక మనిషి కానీ, ఒక జైలు కానీ ఈ లోకంలో నేనే లేదు. ఏం చేశారనండి? అపోస్తలుడైన పౌలును శీలలో బయటకు వచ్చేసారు. అసలు చెరసాల పునాదులు సహితం వణిగిపోవాలా అక్కడ. అపోస్తలుడైన పేతురు ఏం చేశాడని తనక ద్వారాలు తెరవబడి బయటికి రాలా. సంఘం అత్యాక్షతతో ప్రార్థన చేయగా దేవుని మహిమ చేత మనము నింపబడినప్పుడు, దేవుని శక్తి చేత మనము నింపబడినప్పుడు మనం ప్రయాణిస్తూ ఉండగా ఆటోమేటిక్గా ఒక్కొక్క ద్వారము దాని అంతటా అదే తెరవబడుతూ ముందు కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట. మొదటిది, మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటా. రెండవది, జాగ్రత్తగా ఉండము. ఈ రెండు కలిగి ఉంటే ఈ లోకంలో మనల్ని బంధించి ఉంచగలిగినది ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. దేని చేత కొట్టుమిట్టాడుతున్నా, దేని చేత బంధించబడుతున్నా, దేని చేత వేధించబడుతున్నా, ఎన్ని నష్టాల ఊబిలో మనం ఉండిపోయినా, ఎంత అనారోగ్యం పాలైపోయినా సరే, ఏ స్థితిలో కుమిలిపోయి మనం ఉంటున్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలుకు అంటున్నాను, నా కృప నీకు చాలునని. ఈరోజు కూడా చెప్తున్నా, నా కృప నీకు చాలునని. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ వాట్ యు వుడ్ బి డూయింగ్. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పరిస్థితిలో నా కృప నీకు సరిపోతుంది. అయితే నువ్వు చేయగలిగింది ఒకటే, మోకరించి ఎడతెగక ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నంతసేపు ఆయన కృపకు నువ్వు పాత్రురాలుగానే ఉంటావు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నంతసేపు కూడా ఆయన శక్తిని నువ్వు పొందుకుంటూనే ఉంటావు, ఆయన ప్రభావాన్ని నువ్వు పొందుకుంటూనే ఉంటావు, ఆయన బలము చేత నువ్వు నింపబడుతూనే ఉంటావు. ఎప్పుడైతే ఆ ప్రభావం, ఆ బలము నువ్వు నింపబడుతూ ఉంటావో నీలో ఉన్న ప్రతి చీకటి కూడా వెలుగు కోణంగా మార్చబడుతుంది. బంధించబడిన ప్రతి బంధకము కూడా తెంపబడుతూ ఉంటుంది. దేని చేతైతే వేధించబడుతూ ఉన్నావో అంటే వేదనకరమైన ప్రతి పరిస్థితి కూడా లయపరచబడుతుంది. నేను వేధిస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులన్నీ కూడా కాల్చబడతా ఉంటాయి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రభావం నీ దగ్గరికి వచ్చి నిన్ను తాకుతా ఉంటుంది అని అంటే ఎవడో మాట్లాడరేంటి అసలు? చిన్నగా మనమే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, మనమే ఆయన ప్రసన్నతలోనికి తేబడినప్పుడు, అది మనలోనికి వెళ్ళనివ్వకుండా, ఇందాక అన్నం చూసారా, ఆ బట్ట నాకు సంబంధం లేదన్నట్టుగా కూర్చుని ఉంటే దేవుని మందిరంలో, దేవుని ప్రభావాన్ని ఏం చూసుకుంటాం? దేవుని మహిమని ఏం పొందుకుంటాం? అపోస్తలుల కార్యాలలో తెలియజేయబడిన రీతిగా ఆ ఇల్లంతా కూడా దేవుని ప్రభావం చేత నింపబడిందంట. ఆ ఇల్లంతా కూడా దేవుని ప్రభావం చేత నింపబడుతూ ఉండగా, అక్కడ ఉన్న వారందరూ కూడా తన్మయత్వం చెంది వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా, వారి ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి ఆఘ్రాణించబడుతూ ఉండగా, ఒక సువాసన ధూపం వలె ఆయన సన్నిధికి అవన్నీ కూడా చేర్చబడుతూ ఉండగా, వారి ప్రార్థనలన్నీ కూడా దేవదూత సైన్య సమూహాలన్నీ మోసుకొని దేవుని సన్నిధిగా తీసుకుని వెళుతూ ఉండగా, వారిలో ఉన్నటువంటి శక్తి కొలదిగా వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆ ఇల్లంతా కూడా నింపబడిందంట. ఎప్పుడైతే ఇల్లంతా కూడా నింపబడిందో వీరి చుట్టూ దేవుని ప్రభావం ఆవరించి ఉన్నది. ఎప్పుడైతే దేవుని ప్రభావం వారి చుట్టూతో ఆవరించి ఉన్నదో వారి తలలపైకి అగ్ని దిగి వచ్చింది. వారి తలలపైకి అగ్ని దిగి వచ్చింది. ఆ రోజున మోషేకి తోడై ఉన్న దేవుడు ఈ రోజున ఆ అగ్నితో కూడా దేవుడు తోడై ఉన్నాడు. దేవుని ప్రసన్నతగా ఆ ఇశ్రాయేల్ మధ్య తోడై ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఆయన మందిరంలో మనకు ఆయన తోడుగా ఉంటా ఉన్నాడు. నేను నిన్ను విడిచిపెట్టను అని అంటా ఉన్నాడు. మనం చేయగలిగిందల్లా ఒకటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ ఇశ్రాయేల్ ప్రార్థన జ్ఞాపకం చేసిండు. ప్రభువా, ఇది నా వల్ల అయితే ఏది కూడా కాదయ్యా, నా శక్తి కాదు, నా భక్తి కాదు, నా యుక్తి కాదు, నా ధనము కాదు, నా ఉద్యోగం కాదు, నా వ్యాపారం కాదు, నేను సంపాదించిన ఆస్తి కాదు, నా జీతం కాదు, నా పలుకుబడి కాదు, నా పెత్తనం కాదు, ఏది కూడా లేదు. నన్ను నేను పూర్తిగా నా ప్రాణాత్మ దేహములతో నీ సన్నిధిలో నేను పూర్తిగా సమర్పించుకుంటా ఉన్నాను నా ప్రభువా, నువ్వు ఏది నన్ను చేయను ఉద్దేశించావో అది చెయ్యి ప్రభు అని చెప్పి ఆయన సన్నిధిలో సంపూర్ణంగా మనము లోబడిపోయినప్పుడు, మనల్ని మనం ఆయనకి అప్పగించుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? జాగ్రత్తగా ఆయన హస్తాన్ని మన మీద ఉంచి మనల్ని జాగ్రత్తగా ఆయన ఆత్మచేత నింపి నిలబెడతా ఉంటాడు. తద్వారా బలమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. దేవుని ప్రసన్నతను అపేక్షిస్తూ మోషే ఈ రీతిగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని ప్రసన్నతను ఏ రీతిగా ఆపేక్షించాడో, యెహోషువ ఏ రీతిగా మోషే యొక్క ధర్మాన్ని మోసుకుంటూ తీసుకుని వచ్చాడు, అనగా సేమ్ అదే ప్రెజెన్స్ని తీసుకుని వచ్చాడు. మనం కూడా మన జీవితంలో అటు రీతిగానే దేవుని ప్రసన్నతను కలిగిన వారముగా ఆ ప్రార్థన చేస్తూ మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా ఆయన నామాన్ని కనపరుస్తూ ముందుకు కొనసాగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాకెందుకో ఇందాక 7 సేవకులు ప్రార్థన